చాలా మంది చిన్న చిన్న బిజినెస్ చేస్తుంటారు. ఆ బిజినెస్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుందామంటే ఆర్థికపరమైన సహాయం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో బ్యాంకర్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైతే చిన్న చిన్న బిజినెస్ చేసి దాన్ని ఎక్స్పాండ్ చేయాలి, డెవలప్ చేయాలి అని అనుకుంటారో, లేదంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, చిన్న అమౌంట్ లో స్టార్ట్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం. ఎలాంటి కొలాటరల్ లేకుండా, ఎలాంటి గ్యారెంటీ లేకుండా మినిమం 50,000 నుంచి 20 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఎస్టీ, ఎస్టీ, బీసీ, ఓసీ, జనరల్ కేటగిరీ ఎవరైనా సరే ఈ స్కీమ్ కి అర్హులు. సో ఇలాంటి అద్భుతమైన అవకాశం ఉన్న ఈ స్కీమ్ గురించి ఈరోజు మీకు డీటెయిల్ గా చెప్పబోతున్నాను. సో లేట్ ఎందుకు, లెట్స్ గో. Hello, hi everyone, welcome to మీకోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. టుడే టాపిక్ ఈజ్ ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015 ఏప్రిల్ 8 రోజున స్టార్ట్ చేశారు. దీని ఉద్దేశం ఏంటంటే చిన్న వ్యాపారం చేయాలని అనుకునే వాళ్ళకి డెవలప్ చేయడానికి, ఆర్థికంగా ఎంకరేజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కానీ, ట్రేడింగ్ కానీ, సర్వీస్ సెక్టర్లో కానీ ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ అండర్లో ప్రధానంగా 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు లోన్స్ అనేది. అందులో వచ్చేసి అప్ టు 50,000 వరకు అయితే శిశు అని అంటారు, అండ్ అప్ టు 50,000 నుంచి 5 lakhs వరకు కిషోర్ అని అంటారు, 5 lakhs నుంచి 10 lakhs వరకు తరుణ్ అంటారు. అండ్ ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి. 10 lakhs నుంచి 20 lakhs వరకు తీసుకుంటే తరుణ్ ప్లస్ అంటారు. ఇలా 3 కేటగిరీ ప్రధానమైన కేటగిరీలో డివైడ్ చేశారు. ఇందులో మీరు లోన్ తీసుకోవాలంటే ఫస్ట్ మీకు శిశు ఇస్తారు, దాని తర్వాత కరెక్ట్గా కట్టారంటే మళ్ళీ కిషోర్ కూడా ఇస్తారు, అండ్ దాని తర్వాత తరుణ్ అండ్ తరుణ్ ప్లస్. ఇలా 50,000 నుంచి 20 lakhs వరకు లోన్ తీసుకోవచ్చు. అయితే ఈ లోన్కి ఎలిజిబుల్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? ఎవరైతే బిజినెస్ చేయాలని మంచి ప్లాన్తో, మీ దగ్గర బిజినెస్ ప్లాన్ ఉండాలి, దానికి బ్యాంకర్స్కి ఒప్పించగలగాలి. అలా ఒప్పించగలిగే వాళ్ళు ఇండివిజువల్గా అప్లై చేసుకోవచ్చు, పార్ట్నర్షిప్లో అప్లై చేయొచ్చు, లేదంటే ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్గా రిజిస్ట్రేషన్ చేసి అప్లై చేయొచ్చు, పబ్లిక్ కంపెనీగా రిజిస్ట్రేషన్ చేసి అప్లై చేయొచ్చు, లేదంటే సొసైటీ కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కానీ ఉమ్మడిగా అయినా అప్లై చేయొచ్చు. ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి బ్యాంకర్స్ని బట్టి ఉంటుంది, అటు ఇటుగా చేంజ్ అవ్వచ్చు. మినిమం 8% నుంచి 12% వరకు ఉండొచ్చు, అంటే గవర్నమెంట్ బ్యాంక్లో అయితే. అదే ప్రైవేట్ బ్యాంక్లో అయితే మీకు 12% నుంచి 18% వరకు ఉండొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అది బ్యాంక్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్, మనం తీసుకునే లోన్కి సెక్యూరిటీ ఏమైనా పెట్టాలా? చాలా మంది అడిగే క్వశ్చన్ ఇది. 100% దీనికి ఎలాంటి కొలాటరల్ సెక్యూరిటీ అవసరం లేదు. అయితే బ్యాంకర్స్ కొందరు ఏంటంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, క్రెడిట్ ట్రాక్ రికార్డ్ని బట్టి, లేదంటే వాళ్ళ బిజినెస్ ని బట్టి సెక్యూరిటీ అడిగే అవకాశాలు ఉంటుంది. ఎంతవరకు అయితే 10 lakhs వరకు అయితే ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. 10 lakhs నుంచి 20 lakhs ఎవరైతే తీసుకోవాలని అనుకుంటారో వాళ్ళకి మాత్రం అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఆల్టర్నేట్ గా మీకు పేమెంట్ చేయడానికి ఏదైనా అవకాశం ఉందా అని ఆలోచించి ఈ నిర్ణయం చెప్తారు. లేదు, మీకు బాగా ఎలిజిబుల్ ఉంది అండ్ మీ ట్రాక్ రికార్డ్ బాగుందంటే ఎలాంటి కొలాటరల్ లేకుండా 20 lakhs అయితే ఇస్తారు. నెక్స్ట్, లోన్ తీసుకున్న తర్వాత రీపేమెంట్ ఆప్షన్ అనేది ఎలా ఉంటుంది? చాలా మంది అడిగే క్వశ్చన్ ఇది. ఏ లోన్ అయినా సరే రీపేమెంట్ అనే ఆప్షన్స్ కి మినిమం 3 years నుంచి 7 years వరకు ఉంటుంది. లోన్ తీసుకున్న వెంటనే పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, కొంత టైం ఇస్తారు, 6 months 1 year మీ బిజినెస్ ని బట్టి. సో బ్యాంకర్స్ చెప్తారు, బ్యాంకర్స్ దగ్గర మాట్లాడుకోవాలి. లోన్ ఎక్కడెక్కడ తీసుకోవచ్చు. లోన్ అనేది గవర్నమెంట్ బ్యాంక్లో అయినా సరే, ప్రైవేట్ బ్యాంక్లో అయినా సరే, ఎక్కడైనా ఆర్బీఐ గైడ్ లైన్స్ కి లోబడి పనిచేసే ఏ బ్యాంక్లో అయినా ఈ స్కీమ్ వర్తిస్తుంది, ఏ బ్యాంక్లో అయినా ఈ లోన్ ఇస్తారు. ఈ లోన్ తీసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇన్కమ్, క్యాస్ట్, రెసిడెంట్ సర్టిఫికేట్ అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, కొటేషన్స్, అండ్ అప్ టు 10 lakhs దాటిందంటే కొంచెం మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా అడిగే అవకాశాలు ఉంటుంది. మోస్ట్లీ మీకు కొటేషన్ సరిపోతుంది. అండ్ మీ బిజినెస్ అడ్రస్, మీ ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ అండ్ బిజినెస్ అడ్రస్ 2 ఉండాలి. ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, ఉద్యమి రిజిస్ట్రేషన్స్, అదే విధంగా 6 month బ్యాంక్ స్టేట్మెంట్. ఇన్ కేస్ బిజినెస్ చేస్తూ ఉంటే దానికి సంబంధించిన
లాస్ట్ 2 years బ్యాలెన్స్ షీట్ అడుగుతారు. సో ఇవ్వండి, ఇవి సరిపోతుంది. ఇంకా మీకు డీటెయిల్ కావాలి, ఈ లోన్స్ గురించి ఏదైనా డీటెయిల్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. డెఫినెట్ గా మేము హెల్ప్ చేస్తాము. మా దగ్గర కౌన్సిలర్స్ ఉంటారు. కౌన్సిలింగ్ ఫీజు తీసుకొని ఈ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్యుమెంట్స్ ఎక్కడెక్కడ తీసుకోవాలి, దానికి ఎంత అవుతుంది, బ్యాంకర్స్ కి ఎలా అప్లై చేయాలి అనేది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో బ్యాంక్ వెళ్ళి రిజెక్ట్ చేసే ముందే మీ డాక్యుమెంట్స్ అనేది ముందే మా కౌన్సిలర్స్ కి ఇస్తే డెఫినెట్ గా బ్యాంక్ లోన్ వస్తుందా లేదా, ఎలిజిబిలిటీ ఏంటి అని చెక్ చేసిన తర్వాత ప్రాసెస్ చేయాలి. ఎందుకంటే మీరు ట్రేడ్, లేబర్ లైసెన్స్, ఉద్యమ రిజిస్ట్రేషన్స్ అన్ని తీసుకోవాలి. వీనికి కొంత అమౌంట్ అవుతుంది కదా. ఈ అమౌంట్ పెట్టి బ్యాంకర్స్ దగ్గర వెళ్ళి తిరిగి టైం వేస్ట్ చేసే ముందు కౌన్సిలర్స్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని ఆ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఈ బ్యాంక్ లోన్ కి ప్రాసెస్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మళ్ళీ కొందరికి ఏదో లోన్ ఇస్తారు కదా, బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఉంటుంది, కానీ బిజినెస్ లో లాభాల గురించి చాలా వరకు తెలియదు. సో కౌన్సిలర్ తో ఒకసారి మాట్లాడండి, కౌన్సిలింగ్ తీసుకోండి. ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే బిజినెస్ చేసేటప్పుడు చాలా ఒడిదుడుకులు ఉంటాయి. సో దీనికి మీకు మా దగ్గర ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. డెఫినెట్ గా మేము హెల్ప్ చేస్తాము. సో ఇదండి, ఎవరైతే ఎలాంటి కొలెటరల్ లేకుండా ఎవరైనా సరే ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీ ఎవరైనా అప్లై చేసుకునే స్కీమ్, గవర్నమెంట్ స్కీమ్లలో ఎలాంటి కేటగిరీ అయినా సరే సమానమైన అవకాశాలు ఉన్న ఏకైక స్కీమ్ ఏదైనా ఉందంటే ముద్ర లోన్ ఒకటే, ముద్ర స్కీమ్ ఒక్కటే. దీనికి సంబంధించి ఏదైనా సబ్సిడీ ఉంటుందా? ఎంఎస్ఎంఈ అండర్లో తీసుకునే లోన్స్ ఏదన్నా సరే ఇందులో ఈ కేటగిరీలో వర్తించినట్లయితే దానికి సంబంధించిన సబ్సిడీస్ అనేది వర్తిస్తుంది. అది తర్వాత చేసుకోవాలి. డైరెక్ట్ సబ్సిడీ అయితే దీంట్లో లేదు. అంటే మిషనరీ ఏదైతే తీసుకొని ఉంటారో, మిషనరీకి సంబంధించిన బిజినెస్ ఏదైతే ఉంటుందో మ్యానుఫ్యాక్చరింగ్ కి రిలేటెడ్, వాటిలో సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సబ్సిడీ ఎలా పొందాలనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్పలేను. మీరు ఇన్ కేస్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన బిజినెస్ చేస్తూ ఉంటూ ఈ ముద్రా లోన్ లో అప్లై చేస్తూ ఉంటే మాత్రం డెఫినెట్ గా మాకు కాల్ చేయండి. ఆ సబ్సిడీ గురించి డీటెయిల్ గా చెప్తాము. అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలి? ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ లో ఉంటుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు ముద్రా లోన్ అని చెప్పి మీరు వెబ్సైట్ లో గూగుల్లో సెర్చ్ చేస్తే ఆటోమేటిక్ గా డీటెయిల్స్ అన్ని వస్తుంది. అందులో చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ రెడీ చేసుకొని ఆన్లైన్ లో అప్లోడ్ చేయడమే ఉంటుంది. బేసిక్ గా మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఐడి కార్డ్స్, అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అండ్ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, అడ్రస్, బిజినెస్ అడ్రస్, ఇంతకుముందు చెప్పిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఉద్యమి మిత్ర పోర్టల్లో మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఉద్యమి పోర్టల్ ఓపెన్ చేసేసి ముద్రా లోన్ అనే ఒక ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు అప్లై నౌ అని ఉంటుంది. క్లిక్ చేస్తే మీకు న్యూ ఎంటర్ప్రెన్యూరా లేదంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్ అని చెప్పి అడుగుతుంది. అక్కడ న్యూ అయితే న్యూ, ఎగ్జిస్టింగ్ అయితే ఎగ్జిస్టింగ్ ఎంటర్ చేసి మిగతా ఆటోమేటిక్ సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. బేసిక్ డీటెయిల్స్ అని అడుగుతుంది. అవి ఫిల్ చేసేయండి అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయిపోయింది. చాలా సింపుల్ గానే ఉంటుంది. పెద్ద సమస్య ఏం లేదు. ఇది ఇన్ కేసు మీకు మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉండి ఏం తెలియట్లేదంటే డెఫినెట్ గా మాకు కాల్ చేయొచ్చు, మేము హెల్ప్ చేస్తాము. దానికి మినిమం ఫీజు అయితే ఉంటుంది. సో ఇదండి ఈ రోజు ముద్రా లోన్ గురించి కంప్లీట్ గా చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఎంతో మందికి ఈ వీడియోస్ అనేది రీచ్ అవుతుంది. అండ్ ఈ వీడియో షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్క షేర్ వల్ల వాళ్ళ లైఫ్ చేంజ్ చేసే అవకాశం మీకు కలుగుతుందని ఆశిస్తూ, అంటిల్ దెన్ బై బై, సీ యూ.